ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 21వ తారీఖు జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున సంభవించే ఖండగ్రాస సూర్యగ్రహణం యొక్క ప్రభావం 12 రాశుల మీద ఏ విధంగా ఉంటుంది మీకు నేను తెలియజేస్తాను. ఈ 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి స్థితుల్లో ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం చాలా ఉపయుక్తం అవుతుంది. మిగతా 8 రాశుల వారికి మిగతా 8 రాశుల్లో ఒక 4 రాశుల వారికి మాత్రం పూర్తి వ్యతిరేకత, ఒక 4 రాశుల వారికి మాత్రం తటస్థంగాను సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అందులో ఏవేంటో మీకు ముందుగా నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి 3వ స్థానంలో గ్రహణం పడుతోంది. చాలా ఒక రకంగా మేషరాశి వారికి సుఖం, చాలా ధనలాభం, ఆర్థిక లాభం, రవి బలం, రాహుబలం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా మిమ్మల్ని భయంకరంగా పట్టి పీడిస్తున్నటువంటి శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆగిపోయి ఉన్నటువంటి ఎటువంటి పెండింగ్ పనులైనా సరే పూర్తి అవుతాయి. మీ వాక్ ప్రభావం పటుత్వం పెరుగుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తుల్ని ఏ విధంగా వశీకరణ అవుతున్నారో, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ఎటువంటి పనులైనా కూడా పూర్తి అయిపోతాయి. చాలా రోజులుగా మీకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివన్నీ కూడా మీరు ఈ గ్రహణ ప్రభావంతో పట్టినటువంటి భయంకరమైన గ్రహణం పోయిందనే మీరు ఆనందపడతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి సమయంలో గ్రహణం పడుతోంది కదా, మనం ఏం చేయక్కర్లేదు అని మీరు మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే లోకరక్షకుడైనటువంటి సూర్యభగవానుడు మీ రాశికి 5వ స్థానానికి అధిపతి. మీరు అందులో మేషరాశిలో రవి భగవానుడు సంచరిస్తే ఉచ్చపడతారు. అటువంటి సూర్యభగవానుడికి గ్రహణం పడుతోంది. గ్రహణాన్ని జయించాలి అంటే దైవశక్తి కావాలి. ఈ యొక్క ప్రపంచమంతా కూడా, అందులో భారతదేశం అంతా కూడా భయంకరమైనటువంటి ఈ కరోనా ప్రభావంతో బాధపడుతోంది. కాబట్టి మీకు అనుకూలంగా ఉంది, కాబట్టి మీరు చేసేది మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా మంచి జరగాలి అంటే ఈ గ్రహణ సమయంలో చక్కగా మీరు కుటుంబ సమేతంగా గ్రహణం పట్టినటువంటి సమయాన్ని వెంటనే స్నానం చేయడం, తలస్నానం చేసి అనుకూలమైనటువంటి ఆసనంలో కూర్చుని ఆదిత్య హృదయాన్ని, విష్ణు సహస్రనామాన్ని, మమ భారతదేశం రక్షంతు, మాం రక్షంతు, మమ భారతదేశం రక్షంతు, మమ సహకుటుంబానాం రక్షంతు అని చెప్పేసి, నా దేశాన్ని రక్షించు, నా భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మంచి దృఢ సంకల్పంతో ఆదిత్య హృదయాన్ని మీరు ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంత మంచిది. ఆదిత్య హృదయం, సూర్య కవచం ఇవన్నీ కూడా దేశానికి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో మీకు గ్రహణం పడుతోంది. దానివల్ల మీకు మంచి స్థానంలో పడుతోంది. మీరు చేసే మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట మంచి జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని భారతదేశం కోసం, అందున మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా బాగా సూర్యభగవానుని అర్చన చేస్తారు. కాబట్టి సూర్యభగవానుడికి అంకితం అవ్వాలి. ఆ గ్రహణ సమయం అంతా కూడా ఆదిత్య హృదయం, విష్ణు సహస్రం పారాయణం చేసి ప్రజలందరూ కూడా రక్షింపబడాలి. దేశాన్ని ఆవహించి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ వ్యాధులన్నీ కూడా దూరం అవ్వాలి. కరోనా అనేటువంటి రాక్షసి వెళ్ళిపోవాలనేటువంటి మంచి దృక్పథంతో మీరు చేయండి. మీరు ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.